హిరణ్యాక్షని సంహరించిన తర్వాత అతని సోదరుడైన రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుపై తీవ్రమైన కోపాన్ని పెంచుకుంటాడు. ఎలాగైనా విష్ణుమూర్తిని ఓడించాలని అనుకుంటాడు. అలా ఒక అభయారణ్యంలోకి వెళ్లి తీవ్రమైన తపస్సును ప్రారంభిస్తాడు. అయితే రాజు లేకపోవడంతో ఇంద్రుడు హిరణ్యకశిపుని రాజ్యాన్ని దండెత్తి రాక్షసుల్ని వధిస్తాడు. గర్భవతి అయిన హిరణ్యకశిపుని భార్య కాయాదుని బంధిస్తాడు. నారదుడు ఇంద్రుని వారించి కాయాదుకి తన ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రమంలో నారదుడు విష్ణుమూర్తి గురించి బోధించిన బోధనలను కాయాదు గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు వింటూ పుట్టక ముందు నుండే విష్ణు భక్తుడైపోతాడు. మరోవైపు హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఆకాశం కాని, భూమిపై గాని, నీటిలో కాని, అగ్నిలో కాని, రాత్రి గాని, పగలు కాని, దేవతలు కాని, రాక్షసులు కాని, మనుషులు కాని, జంతువులు కాని, ఇంట కాని, బయట కాని, ఆయుధములతో గాని మరణం రాకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మ ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. హిరణ్యకశిపుడు నారదుడి ఆశ్రమంలో ఉన్న తన భార్య కాయదుని తీసుకొని రాజ్యానికి వెళ్తాడు. అనేక విష్ణుమూర్తి ఆలయాలను ధ్వంసం చేస్తుంటాడు. కానీ మరోవైపు తన కొడుకు పూర్తి భిన్నంగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడని తెలుసుకొని చాలా సార్లు వారిస్తాడు. లాభం లేకపోవడంతో ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని భటులని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని తీవ్రంగా హింసిస్తారు. కానీ విష్ణునామం జపించడం వలన ప్రహ్లాదుడికి ఎటువంటి బాధ కలగదు. ఇక సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తన చేతులతో చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడెక్కడి నుంచి వస్తాడు నీ విష్ణు? ఈ స్తంభం నుండి వస్తాడా అని అక్కడున్న స్తంభాన్ని బలంగా కొడతాడు. అంతే, స్తంభం నుండి ఉగ్ర రూపంలో నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి ఆకాశం భూమిపై కాకుండా తన మీద వేసుకొని రాత్రి పగలు కాకుండా అంటే సంధ్యా సమయంలో మనిషి జంతువు కాకుండా సగం మనిషి సగం సింహ రూపంలో ఇంటా బయట కాకుండా అంటే గుమ్మం మీద తన చేతి గోళ్లతో పొట్ట చీల్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అలా తన భక్తుని కాపాడడానికి నరసింహావతారం ధరించాడు విష్ణుమూర్తి.